తరఫున ఆయనే కదా ఇంకా ఆల్మోస్ట్ సార్ సెకండ్ ఇన్ కమాండ్ కాబట్టి. సార్ ఈ ట్విస్ట్ ఏంటి? పెద్దిరెడ్డి కుటుంబం అటవీ ఆక్రమణ నిజమే, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన త్రిసభ్య కమిటీ అట. అవునండి, ప్రభుత్వం ఇంకా చెప్పినట్లేదు. ఒక పత్రికలో దాన్ని వివరంగా రాశారు. అది అంటే కొన్ని ఒక బోర్ వేశారు, అక్కడ బోర్ వేసి కొన్ని పనులు చేశారు ఇదంతా అని నివేదిక. ఇప్పుడు అక్కడ అగ్ని ప్రమాదం ఆ తాలూకా ఆఫీస్లో జరిగినప్పుడు ప్రకటించారు. ఈ ప్రభుత్వం రాగానే వచ్చిన వారం 10 రోజుల లోపలే ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆ నివేదిక బయటపెట్టట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అని ఒక సందేహం కలుగుతుంది పెద్దిరెడ్డి విషయంలో. అంటే ఇంకా పకడ్బందీగా గతంలో మనం చర్చించినట్టు 1-4 కేసులు తయారు చేసి చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఇప్పుడు కనుక గమనిస్తే వరుసగా కేసులు, ఇప్పుడు దువ్వాడ మీద ఇప్పుడే కేసు, పేర్ని నానిది కూడా ఫిక్స్ అయిపోతుందని, ఇలా వరుసగా రోజా మీద కేసు, ఆమె విడుదల రజనీ మీద మైనింగ్ అక్రమాలు అదేదో తీసుకున్నారని చెప్పి అదొక కేసు. కాబట్టి ఒక సిరీస్ ఆఫ్ లీడర్స్ మీద సిరీస్ ఆఫ్ కేసుల పరంపరలో నాయకులను పెట్టే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. ఈ విషయంలో జగన్ కంటే చంద్రబాబు స్పీడ్గా ఉన్నాడని చెప్పక తప్పదు. ఎందుకంటే జగన్కు కరోనా ఒకటి వచ్చింది. కరోనా అయిపోయిన తర్వాత పోస్ట్ కరోనా ఫేజ్లో అంతకుముందు అచ్చెన్నాయుడు ఒకరిని ఇద్దరినో చేశారు, కానీ ఎక్కువ భాగం కేసులు అన్నీ కూడా తీసి పెట్టుకొని ఎన్నికల ముందు చేయాలని నారాయణ మీదో లేకపోతే ఇంకొకరి మీద అన్నీ తర్వాత చేశారు. కానీ వీళ్ళు మటుకు దాదాపు డే 1 నుంచి మరీ ముఖ్యంగా గత 2 మాసాలు అయితే పూర్తిగా స్పీడప్ చేశారు. పెద్దిరెడ్డిది కూడా ఆ పరంపరలో ముఖ్యమైనదే కాబోతుందని మనం ఆ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. అందులో అటవీ భూములు అన్నది ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ కనెక్షన్ కూడా చూడాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ ద్వారా ఈ పని చేస్తారు. నాగబాబు కూడా వెళ్ళి అక్కడే మీటింగ్ పెట్టడం కూడా మీరు గుర్తించాలి. అందుకని ఇదంతా ఒక పుంగనూరులో చంద్రబాబును అంతకుముందు కేసులు పెట్టి అరెస్ట్ కాదు అలజడి వచ్చింది కూడా అక్కడే అంగళ్ళు దగ్గర కానీ ఇవన్నీ. అందుకని ఇక్కడ ఇది ఒక పాయింట్, ఇక్కడ పులివెందుల పాయింట్, ఇక్కడ పుంగనూరు ఆయన పాయింట్ పెద్దిరెడ్డి పాయింట్. సో ఇలా కొన్ని హబ్స్ తయారు చేసినట్టుగా ఉన్నారు. ఈ నివేదిక కూడా వచ్చిందంటే నిజంగా దీన్ని సెంటర్ వరకు కూడా తీసుకోవచ్చు ఒక్కోసారి పర్యావరణ అనే కోణంలో. వాళ్ళు కూడా దీనికి రివర్స్ కేసులు వేయటం అవి జరుగుతుంది. మిథున్ రెడ్డిని కూడా పెట్టారు ఇక్కడ, నాట్ జస్ట్ పెద్దిరెడ్డి. తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకటేసారి ఫిక్స్ చేసే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. ఆందోళనకరమే, కానీ నా ఉద్దేశంలో పారదర్శకంగా అందులో విషయాలేవో చెప్పడము, ఏ దశలో ఉందో, ఏ విధంగా ముందుకు వెళ్ళదలుచుకున్నారో చెప్పడం చాలా మంచిది. ఎక్కువ భాగం వీళ్ళు లీకేజీల మీద ఆధారపడుతున్నారు. అందులో కూడా ఒక్కొక్క మీడియాకు కొన్ని టార్గెట్స్, సో వాళ్ళ మీద వచ్చేవి వాళ్ళు లీకులు ఎక్కిస్తుంటారు. అది జరుగుతుంది. దీనికంటే స్ట్రైట్ అవే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వమే ప్రకటిస్తే చాలా మంచిది. ఇంకొకటి కూడా మిగిలిన భూములు కూడా చెప్పాలి. గతంలో కూడా మనం చెప్పాం, అది పంచగ్రామాలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఇంకా చాలా చోట్ల ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత వీళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు అటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు, అది మీరు పెట్టలేదు, ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ భూ కబ్జా చట్టాన్ని తొందరగా ఆమోదించండి అని కూడా హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారని నేను చూస్తున్నా. ఈ భూ కబ్జా చట్టం అన్నది ఇటువంటి వాటిని బయట పెడుతుందా లేదా? పెద్ద తలకాయలు ఆక్రమణదారులను బయటపెట్టకపోతే ఈ భూ కబ్జా చట్టం దండగా. ఎందుకంటే భూ కబ్జా చట్టంలో పేదవాళ్ళను వెంటనే ఫిక్స్ చేసేట్టుగా ఉంది. కార్పొరేట్ల విషయానికి వస్తే వాళ్ళు ఏదైనా తెలియక పొరపాటు చేస్తుంటే వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి, బాధ్యుల మీద తీసుకోవాలన్నది, అంటే యజమానుల మీద కాదు. సో ఇది ఒక పెద్ద సమస్య కాబోతుంది. సో పెద్దిరెడ్డితో మొదలుపెట్టి ఈ భూములకు సంబంధించిన ఆరోపణలు తేలిస్తే స్వాగతించవచ్చు. మనం ప్రజలు కోరుకుంటున్నారు నిజాలు తెలుసుకుని, లీకులు కాదు ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. సరే ఏంటి రేషన్ బియ్యం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది.